హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఇవాళ అన్న ప్రశ్న థీమ్ది. సో ఈ అన్న ప్రశ్న థీమ్ని పిచ్ వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేలాగా డిజైన్ చేశాము. దీనికి నేను ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నానో ఆ ప్లేస్లో హెవీ డ్యూటీ బేసెస్ పెట్టేసి, సో ఆ బేసెస్కి సైడ్ రాడ్స్ కూడా పెట్టుకుని నాకు ఎంతైతే కావాలనుకుంటున్నానో ఆ మిడిల్ రాడ్ని అంతా కూడా అడ్జస్ట్ చేసి 2 రాడ్స్కి మిడిల్లో పెడుతున్నా. ఇక్కడ నేను అయితే మిడిల్ రాడ్ ఫుల్ 10 ఓపెన్ చేశాను. కానీ ఇప్పుడు నేను చేయబోతున్న బ్యాక్ డ్రాప్ వచ్చి మోర్ దాన్ 10 వస్తుంది. సో దాన్ని నేను మిడిల్లో అడ్జస్ట్ చేసుకుంటా. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే మధ్యలో మిడిల్ క్లాత్ని సేఫ్టీ పిన్స్ యూస్ చేసి నేను ఫస్ట్ మిడిల్ది పెట్టుకున్నా. సైడ్ది వచ్చేటప్పటికి టౌ పెట్టిన చెప్పాను కదా, ఇది మోర్ దాన్ 10 యూస్ చేస్తానని. ఇప్పుడు నేను అది అడ్జస్ట్ చేసుకుని సో సైడ్ టౌస్ని కూడా నేను సేఫ్టీ పిన్స్ పెట్టుకుని నీట్గా సెటప్ చేస్తున్నా. సో సైడ్ న కూడా మిడిల్ క్లాత్ కి ఈ టౌ క్లాత్ కి కూడా సేఫ్టీ పిన్స్ యూస్ చేసా. ఇక్కడ నేను సేఫ్టీ పిన్స్ యూస్ చేసుకుని నా సోలావుడ్ గార్లాండ్స్ ని హ్యాంగ్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను సోలావుడ్ గార్లాండ్స్ వచ్చి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ గార్లాండ్స్ ని యూస్ చేస్తున్నా. సేమ్ అలాగే నేను సైడ్ గార్లాండ్స్ ని కూడా హ్యాంగ్ చేసా. ఇక్కడ నేను ఈ క్లిప్ పెట్టుకొని బ్యాకెట్ పెట్టి నేను సేమ్ ఫ్రంట్ ఎంతైతే హైట్ తీసుకున్నానో అంతే హైట్ బ్యాక్ రాడ్ ని కూడా అడ్జస్ట్ చేసా. ఈ గ్రిడ్ కి బ్యాక్ రాడ్ కి జిప్ టై వేస్తున్నా. సో అప్పుడు ఆ గ్రిడ్ అంతా కూడా కదలకుండా ఉంటది. ఇప్పుడు నాకు గ్రిడ్ కి కావాల్సిన హ్యాంగింగ్స్ అన్ని కూడా గ్రిడ్ కి నేను హ్యాంగ్ చేసుకుంటున్నా. ఇలాగ నా డిజైన్ అంతటినీ కూడా డిజైన్ చేసుకుని సో కింద ఎక్కడైనా క్లాత్ గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ అంతటినీ కూడా నేను సేఫ్టీ పిన్స్, టేప్ అన్ని పెట్టుకొని నీట్గా అరేంజ్ చేస్తున్నా. ఇలా కానీ మీరు కూడా అరేంజ్ కానీ చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.